కెప్టెన్ ఏఎం సామ్యుయల్ గారని ఐపీసీలో ఒక బలమైన సేవకుడు. ఒక ఐపీసీ కాదు, అనేక సంస్థలు ఆయన పనిచేశాడు. మంచి పెంతుకోస్తూ ఉజ్జీవంతో సేవ చేసిన గొప్ప సేవకుడు. ఒకరోజు ఆయన వాక్యం చెప్తే ఒక సాక్ష్యం నేను విన్నాను. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి రావాలి. ఉదయం 9 ఆ ప్రాంతంలో ట్రైన్ టైం అవుతుంది. ఆ ట్రైన్ టికెట్ కొనడానికి 100 రూపాయలు లేవట ఆయన దగ్గర. ఇంకొక గంటలో ట్రైన్ రాబోతుంది, డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాల. మోకరించాడు, దేవా 100 రూపాయలు కావాలి, సహాయం పంపించువా, ట్రైన్ వచ్చే టైం అవుతుందయ్యా, ఇంకొక 30 గంటలు ట్రైన్ వస్తుందయ్యా, ఇంకొక 40 నిమిషాల్లో ట్రైన్ వస్తుందయ్యా, అయ్యా టైం కూడా అయిపోయింది, ఇంక అర్ధగంట, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి దరిదాపుగా 10 నిమిషాలు అవుతుందయ్యా, 100 రూపాయలు కావాలి, ప్రభా సహాయం చేయవని కళ్ళు మూసుకుని అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట. ఈలోపు ఏదో ఒక ఎలుక వెళుతున్న అలికిడి ఆయనకి కనపడింది. ఏంటా ప్రార్థన మధ్యలో నుంచి ఎలుక వెళుతున్నట్లు అలికిడి, ఏదో ఆగి మరలా వెళ్ళిపోయినట్టుందని కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూస్తే తను మోకరించిన మోకాలు ఎదుట 100 రూపాయల కాగితం కనపడిందంట. 100 రూపాయల కాగితం ఎలుక తీసుకొచ్చి పడేసింది ఏంటి? ఇది ఎక్కడైనా తీసుకొచ్చిందా? ఇదేమన్నా దొంగెలుక? ఆ 100 రూపాయల కాగితం తీసుకొచ్చి వాకిడి దగ్గర, బాబో ఇదిగో ఎలుక 100 రూపాయలు తీసుకొచ్చింది, ఇది మీలో ఎవరిదైనా అని అడుగుదామని ఎట్లా అనే లోపే దేవుడు అంటాడట, ఏలియాకి కాకోలం ద్వారా నేను సహాయం పంపించలేదా? కాలాలు మారినా మారని నేను ఒక చిన్న ఎలుక ద్వారా నేను నీకు సహాయం పంపించాను. ఏది వెతుకుతున్నాడో అది ఆయన పాదాల దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. చెల్లి, దేనికోసం వెతుకుతున్నావు? పిల్లల వివాహం కాలేదని వెతుకుతున్నావా? ఆర్థిక సమస్యలు చక్కదిద్దబడలేదని వెతుకుతున్నావా? చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదని వెతుకుతున్నావా? కలవరపడకు. మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకం నీ కొరకు పనిచేసి దేని కొరకు వెతుకుతున్నావో అదే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకొకసారి ఈ మాట చెప్తున్నా, దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో మోకరించి, అయ్యా ఇదిగో ఈ సమస్య, అయ్యో ఇదిగో ఈ ఇబ్బంది అని ఏ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో ఆ సమస్య వెతుక్కుంటూ నీ తలుపు తట్టేటట్లుగా దేవుడు నీ పక్షాన కార్యం చేయటం ప్రారంభిస్తాడు.